నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి. విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జగ్గయ్యపేట రోడ్డు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన పువ్వాడ అజయ్ కుమార్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన బిక్కుమల్ల సంతోష్ బాబుకు నివాళులు. పలు చోట్ల కొవ్వొత్తుల ప్రదర్శన. జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీల బాండ్లు అందజేసిన సత్యం మార్గం ప్రెసిడెంట్ శ్రీ లక్ష్మీ నగేష్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112 డివిజన్లో సీసీ రోడ్ పనులు ప్రారంభం. సంతోషం వ్యక్తం చేసిన స్థానికులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికల హవా కొనసాగుతుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,80,516 మంది హాజరు కాగా 60% ఉత్తీర్ణ శాతం నమోదైంది. 75% ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలబడింది. ఇక రెండో స్థానంలో 71% ఉత్తీర్ణతతో రంగారెడ్డి, కొమరంభీం జిల్లాలు చోటు దక్కించుకున్నాయి. ఇక సెకండ్ ఇయర్లో 4,85,000 మంది విద్యార్థులు హాజరు కాగా 68% ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 76% ఉత్తీర్ణతో కొమరంభీం తొలి స్థానంలో నిలబడింది. 75% ఉత్తీర్ణతో మేడ్చల్ రెండో స్థానం దక్కించుకుంది. మొత్తం 25,000 మంది ఇన్విజిలేటర్ హాజరు కాగా 9,65,899 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారని మంత్రి ప్రకటించారు. ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి దాదాపుగా 2,83,462 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అంటే ఎగ్జామ్కి హాజరైన వారిలో దాదాపుగా 68.86% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంట్లో బాలికలే వాళ్ళ హవా చూపించడం అనేది సంతోషం, హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. బాలికలు 75.15% సాధించారు. బాలురు అందులో బాయ్స్ అయితే 62.10% సాధించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉత్తీర్ణత సాధించడం ఇదే ప్రథమం అని నేను అనుకుంటున్న సందర్భంలో అధికారులు అయితే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజ్ రాలేదని చెప్పినారు. కాబట్టి మా పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడైనా ముందంజలో ఉంటుంది, దాంట్లో ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చేటట్టు బాగా ఎగ్జామ్స్ రాసి పిల్లలందరూ కూడా అభినందిస్తా ఉన్నాను. జగ్గయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన వారు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. ఎరుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయాల పాలైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. వారి వెంట మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దురదృష్టకరమైన వార్త. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం పెద్దగోపారం గ్రామానికి చెందిన ఒకే కుటుంబం జగ్గయ్యపేట దగ్గర వేదాద్రి దేవాలయంలో మొక్కు తీర్చుకుంటానికని నిన్న కుటుంబం మొత్తం కూడా వెళ్ళటం జరిగింది. ఆ మొక్కు తీర్చుకొని ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరిన తర్వాత ఒక 2 కిలోమీటర్లు ప్రయాణం చేశాక లారీ అతివేగంగా వచ్చి ఈ ట్రాక్టర్ని ఢీకొట్టడం జరిగింది. ఆ ట్రాక్టర్లో దాదాపుగా 26 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారని చెప్పి ప్రాథమికంగా సమాచారం ఉంది. అందులో 13 మంది మరణించడం జరిగింది. 11 మంది అక్కడే స్పాట్లో మరణించారు. ఇంకో 2 ఇక్కడికి ఖమ్మం బ్రాడ్ డెడ్ వాళ్ళు కూడా తీసుకొస్తూ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాక వాళ్ళు కూడా మరణించినట్టుగా ధృవీకరించడం జరిగింది. 10 మంది ఇక్కడ పేషెంట్స్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఈ 10 మందిలో ఒక 2 కొంత క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళకి న్యూరోసర్జరీకి సంబంధించిన డిపార్ట్మెంటు సేవలు అవసరం పడుతూ ఉన్నాయి. వాళ్ళని ఇమ్మీడియట్గా మమతా హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని చెప్పాం. అక్కడ న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి కావాల్సిన స్కానింగ్ ఇతరత్ర తీసి వాటికి నెక్ ఇంజరీ ఇతరత్ర హెడ్ ఇంజరీస్ ఉన్న వాళ్ళని మరి ట్రీట్మెంట్ చేయడానికి పంపిస్తూ ఉన్నాం. మిగతా 8 మంది స్టేబుల్గా ఉన్నారు. ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కొన్ని కాళ్ళు చేతులు విరిగిన ఫ్రాక్చర్స్, కొంతమంది 1-2 చిన్నపిల్లలు కూడా దెబ్బలు తగిలి ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ అవుట్ ఆఫ్ డేంజరే ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా మరి ప్రాణాపాయ పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు ప్రస్తుతం.
కానీ యాక్సిడెంట్ అయిన సమయంలోనే చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటం అనేది బాధాకరం. 13 మంది అక్కడికే మరణించిన వాళ్ళు 11 మంది, 2 తీసుకొస్తుండగానే ఆల్రెడీ బ్రాడ్ డెడ్గా చనిపోయారు. సో ఇది చాలా బాధాకరమైన విషయం. మేము చాలా తీవ్రమైన మరి ఆవేదనతో ఈ యాక్సిడెంట్కి సంబంధించి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా అక్కడ జగేపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడున్న 11 మంది బాడీస్కి మరి పోస్ట్మార్టం కంప్లీట్ చేశారు. వాళ్ళని స్వగ్రామాలకి తరలించడానికి ఇక్కడ నుంచి ఏర్పాట్లు చేసి అంబులెన్సెస్ అవన్నీ కూడా పంపించాము. వెహికల్స్, అంబులెన్సెస్ కూడా పంపించాము. ఇక్కడ 2 డెడ్ బాడీస్ కూడా రేపు పొద్దున్నే పోస్ట్మార్టం కంప్లీట్ అవ్వగానే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎర్లీ అవర్స్లో కూడా అప్పగించడం జరుగుద్ది. ఈ ఘటన ద్వారా కుటుంబ సభ్యులు కోల్పోయిన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫు నుంచి కూడా అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఆ ట్రీట్మెంట్ విషయంలో కానీ ఇతరత్రా కానీ అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటాం. బాధిత కుటుంబాలకు అంతా కూడా తగిన సహాయం ప్రభుత్వం తరఫు నుంచి అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం. లడఖ్లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణల్లో అమరుడైన వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు ఆత్మశాంతి కోసం కొడిమ్యాల మండలంలోని పూడూరు వివేకానంద హైస్కూల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్ది కవితా రవికుమార్, ఉప సర్పంచ్ బండ లింగారెడ్డి, ఎంపీటీసీ రాఘవరెడ్డి, రిటైర్డ్ టీచర్ మల్లారెడ్డి, పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మణ్, ప్రిన్సిపల్ కార్తిక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. లడఖ్ సరిహద్దులో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలో వీరమరణం పొందిన వీర జవాన్ సూర్యాపేట ముద్దుబిడ్డ బిక్కుమల్ల సంతోష్ బాబు ఆత్మశాంతి కోసం మోత్కూరు పోతాయగడ్డ అంబేద్కర్ చౌరస్తా నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మోత్కూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు గుండగోని రామచంద్రగౌడ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో వాడుతున్న చైనా వస్తువులను, చైనా యాప్స్ను ఫోన్ నుండి తొలగించారు. చైనా వస్తువులు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు గుండగోని రామచంద్రగౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈనాడు చైనా దేశమైనటువంటి సైనికులు మన భారత సైనికులను అకారణంగా పట్టణ పెట్టుకున్నారు. అందులో భాగంగా నల్లవేసినటువంటి సంతోష్ బాబు వీరమరణం పొంది చైనా దురాక్రమణ చేయడం భారతదేశంలో మరి అక్రమదారులుగా వస్తూ ఉన్నారు. అందరినీ కూడా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి దాని దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి చైనా వస్తువులు వస్తువులు పూర్తిగా బహిష్కరిస్తా ఉన్నామని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలోని లింగరాజుపల్లి గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో చైనా సరిహద్దుల ప్రాంతంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు. వారికి ఆత్మశాంతి కలగాలని కొద్దిసేపు మౌనం పాటిస్తూ గ్రామ పంచాయతీ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న జరిగిన భారత్ చైనా సరిహద్దుల్లో మన భారత జవాన్లు ఒక 20 మంది దాకా అమరులైన జవాన్లకు మా లింగరాజుపల్లి యూత్ సభ్యులం మాకు తోచిన విధంగా మేము నివాళులు అర్పిస్తున్నాం. నిన్న భారత్ సరిహద్దు దగ్గర జరిగిన యుద్ధంలో మన జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. అందులో భాగంగా మన తెలంగాణ వాసి అయిన సంతోష్ బాబు గారు కూడా వీరమరణం పొందడం జరిగింది. అందులో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు కొవ్వొత్తులతో ర్యాలీ అండ్ మౌనం పాటించడం జరిగింది. నిన్న జరిగిన ఘర్షణలో మన భారత జవాన్లు 20 మంది వీరమరణం పొందారు. నివాళులు అర్పించడం జరిగింది. జమ్మికుంట పట్టణంలో చౌరస్తాలో సరిహద్దులో చైనా దొంగ దాడిలో అమరులైన తెలంగాణ ముద్దుబిడ్డ సంతోష్ బాబు, మిగతా జవాన్లకు మున్సిపల్ చైర్మన్, పట్టణ సిఐ, పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రజలు నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు బిక్కుమల్ల సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తూ నిర్వహించిన సంతాప ర్యాలీలో వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సరిహద్దులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల రుణం తీర్చుకోలేమన్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారని, దేశం కోసం ప్రాణాలు అర్పించే ప్రతి సైనికుడి జీవితం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, జిల్లా కార్యదర్శి రాగి వేణు తదితరులు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ
యొక్క ఆశయాల కోసం భారతదేశ ఐకమత్యం కోసం ఈ భారత రక్షణ పౌరుల రక్షణ కోసం ఏదైతే త్యాగం చేసిందో మరి జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తండ్రి ఈ కుటుంబం మొత్తం కూడా భారతదేశ పౌరులందరూ కూడా సెల్యూట్ చేస్తుంది. ఈ కుటుంబానికి లోటు మరి చైనా చేసిందో దాన్ని అందరం కూడా ఖండిస్తూ ముఖ్య కళ్ళం కూడా మరి బుద్ధి చైనాకు చెప్పాలి. భారతదేశం యొక్క వీరత్వాన్ని చూపించాలని చెప్పి పౌరులందరం కూడా ముక్త కంఠంతో నివేదిస్తున్నాం. భారతదేశం పౌరుల యొక్క ప్రాణాలు ఉంటే పోవు, దానికి సరిగా మనం జవాబు తీర్చగలుగుతాం. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సత్యం మార్గం సర్వీసెస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ని అందజేశారు. ఏడబ్ల్యూజే ఖమ్మం జిల్లా అధ్యక్షులు నరేష్ కుమార్ మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యలో ఉండే జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించాలని అడగగానే సత్యం మార్గం ప్రెసిడెంట్ శ్రీ లక్ష్మీ నగేష్ పెద్ద మనసుతో అంగీకరించి మొదటి విడతలో కొంతమందికి ఇన్సూరెన్స్ చేయించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సత్యం మార్గం ప్రెసిడెంట్ శ్రీ లక్ష్మీ నగేష్ మాట్లాడుతూ జర్నలిస్టులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకు అసంఘటిత కార్మికులకు చేయించాలని నిర్ణయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి వేణు, జర్నలిస్టులు, సత్యం మార్గం సభ్యులు నరేష్, సుష్మా, వెంకటేష్ పాల్గొన్నారు. ప్రజల్లో ఉండే జర్నలిస్ట్ సోదరులు ప్లస్ అదేవిధంగా ఎన్జిఓ వాలంటీర్స్ మిత్రులు కంటిన్యూస్గా ప్రజల్లోనే ఉంటున్నారు ఎప్పుడు కూడా. సో వారికి ఏదైనా చేద్దాము అని మేడం గారితో డిస్కస్ చేస్తుంటే అందులో డిస్కషన్లో భాగంగా ఒక ఆలోచన దక్కింది. ఆల్రెడీ మేడం గారు మన ఎన్జిఓ సంస్థలో కొంతమంది సభ్యులకి యాక్టివ్గా సభ్యులకి చేయించారు. అదే ఆలోచన నేను ఆల్రెడీ చేయించానమ్మా అని చెప్పంటే అదే ఆలోచనతో మా జర్నలిస్ట్ మిత్రులు కూడా కావాలి అని చెప్పి అడగగానే వెంటనే ఒక మీరు తీసుకోండి, మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది తీసుకోండి, అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి ఇవ్వండి అన్నారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం అయిపోయింది. ఈరోజు బాండ్స్ కూడా వచ్చాయి. ఈరోజు బాండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మనం ఇక్కడ సమావేశం అయ్యాము. కొంతమంది దూర ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, సత్తుపల్లి, పాలేరు, కుస్మంచి అలా అక్కడి నుంచి రాలేకపోతున్నారు. వాళ్ళకి కొరియర్ చేస్తున్నాము. ఇక్కడ అవైలబుల్ ఉన్న అందరికీ కూడా మేడం గారు సార్ చేసిన మీదుగా బాండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దేశాన్ని ఉద్యోగంలా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులకి మన సొసైటీ తరఫున ముందుగా ఇన్సూరెన్స్ చేద్దామనే ఆలోచనతో కొంతవరకు మన సొసైటీకి తగ్గట్టుగా కొంతమంది మొదటి విడతగా చేయించడం జరిగింది. దీన్ని కొనసాగింపుగా ఇంకా మళ్ళీ చేస్తామని. అట్లనే డైలీ లేబర్ ఉంటారు కదా కార్మికులకి, తర్వాత అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉండేటువంటి లేబర్కి ఇలా చేయాలనే ఒక ఆలోచన మనకు ఉంది. దాన్ని మేము కొనసాగిస్తాం. దీంట్లో ముందుగా జర్నలిస్టులకు చేయడం జరిగింది. కొంతమంది ఇంకా మనకి అప్లికేషన్స్ తిరిగి ఇంకా రాలేదు. ఇంకా కొంతమందిని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే చేసి మళ్ళీ బాండ్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం మనం చేసాం. కొంతమంది మిత్రులు వచ్చారు, ఇంకా కొంతమంది రాలేదు. వారికి కూడా మనం ఇవ్వటం. మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు వనపర్తిలోని గాంధీ చౌక్ షాప్ యజమానులతో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులకు షాప్ ఓనర్స్ అందరూ ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఇక మీదట దుకాణదారులకు ఏ రకమైన ముందస్తు సమాచారం ఉండదని అన్నారు. సమావేశంలో కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ, పాకనాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కట్టుకుంటే ఇల్లుగానే అవుతుంది. మళ్ళీ రేపు నాకు ఇచ్చినావు కదా నువ్వు కట్టడం చెప్పేటువంటి లేదు. నేనేమంటున్నా 40 ఫీట్లు ఒక నీకు 20 ఫీట్లు మిగిలింది. 10 ఫీట్లకే పర్మిషన్ ఇస్తాం. 5 ఫీట్లు సెక్టార్ ఇస్తాం. నువ్వు 5 ఫీట్లు కూడా నువ్వు చేసుకుంటావు. అది మేము చూసుకుంటాం. అప్పుడు అట్లే నడుస్తాం. నువ్వు ఇచ్చినావు అంటే అది నేను చెప్తానా నాకు అది. ఇప్పుడు మీరు నేను అనేది 33 ఫీట్స్ మీరు తీసుకొని 35 తీసుకొని ఇప్పుడు అందరూ ఎన్రోల్మెంట్ చేస్తున్నారంటే అందరికీ ప్లాన్ వస్తారు. ఎవరు ఇంకా ప్లాన్ ఇవ్వగలుగుతారా? ముందర 20 ఉంటుంది, ఇంకొక ఎంత ఉంది, ఇంకొక ఎంత ఉంది అందరికీ తెలుసు.
మళ్ళీ ఆస్తి తీసుకొచ్చి మళ్ళీ మెంటల్ తీసుకొచ్చి చైనా చేస్తారు. ఇంతకంటే రోడ్డు బయట దానికి చెక్క కూడా పెట్టాలి. ఇలా చెప్తున్నా ఫైనల్గా. ఇప్పుడు మెంటల్ మనం ఇస్తాం క్రియేట్ బ్యాక్ చేసిన వాళ్ళు అగైన్ దే ఆర్ డూయింగ్ మళ్ళీ సేమ్ రిపీటెడ్. అప్పటికి మీ ఆస్తుల వాల్యూ కూడా చాలా పెరుగుతుంది. 15 years తర్వాత 20 years తర్వాత మళ్ళీ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ చేత ప్రాసెస్ ఎందుకు? 40 minutesకే అన్ని అయితే బెటర్. ఓకే సార్, మా మాట కూడా మీకు పర్మిషన్స్ మీరు పట్టింపులకు పోతే కోర్టు స్టేలకు ఆలోచన చేస్తే 100 ఫీట్లు కావడం ఖాయం. మీ మంచిగా చెప్తున్నాయి మాట. చండూరు పట్టణ కేంద్రంలో వీర జవాన్ బిక్కుమల్ల సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని చండూరు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం అమరులైన జవాన్ల ఘన నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అన్నపర్తి యాదగిరి, కొత్తపాటి సతీష్, కౌన్సిలర్ గుంటి వెంకటేశం, రాపోల్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చైనా చేసినటువంటి దారుణమైనటువంటి ఘటనలో అసువులు బాసినటువంటి భారత సైన్యం 20 మందికి పైగా మరణించడం జరిగింది. మరి ఈ యొక్క చైనా భారత్ పైన కక్షతో దాడి చేయడం జరుగుతుంది. దానికి ప్రతిచర్య త్వరలోనే చూపించబోతున్నాం. అదేవిధంగా ఈరోజు సైనికుల యొక్క ఆత్మ శాంతించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చండూరు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరుగుతోంది. అదేవిధంగా వారి యొక్క ఆత్మశాంతి కోసం అందరూ కూడా భారత సైనికులకు అందరూ కూడా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది. కలిసికట్టుగా ఉండి ఈ యొక్క చైనా వస్తువులను బహిష్కరించి మనం భారత్కి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఇలాంటి దొంగ దెబ్బ తీసినటువంటి చైనాను ఎదుర్కొనేందుకు మోడీ సిద్ధంగా ఉన్నాడు. దీనికి ధీటుగా సమాధానం చెప్పడానికి ముందుగా ఉన్నాడు. ఇలాంటి దురదృష్టకరమైన చర్య జరగడం మనకు దురదృష్టకరం అయినప్పటికీ మోడీ ముందుండి ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకుంటానని, ఇంతకుముందు పాకిస్తాన్ ఏ విధంగా అయితే దొంగ దెబ్బ తీసి మనకు ఎదురు దెబ్బ తీసినప్పుడు ఏ విధంగా అయితే సమాధానం చెప్పిండో ఈరోజు కూడా అదేవిధంగా చైనా కూడా ధీటైన సమాధానం చెప్తానని మోడీని, భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా భారతీయులందరూ మన సైనికులకు అండగా నిలవాల్సిందిగా ఈరోజు కోర్చుకుంటూ సెలవు తీసుకుంటాం. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణ తెలంగాణ తల్లి చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. పట్టణ అధ్యక్షులు గోలం వెంకటేష్ అధ్యక్షతన భారత్ చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు సహా మరో 20 మంది సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ర్యాలీ నిర్వహించారు. కాగజ్ నగర్ పెట్రోల్ పంపు బీజేపీ కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా వరకు ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైనా వస్తువులను బహిష్కరిస్తేనే వీర జవాన్ల ఆత్మశాంతికి చేకూరుతుందని అన్నారు. ఏదైతే భారత చైనా సరిహద్దులో జరిగినటువంటి పోరాటంలో వీరమరణం పొందినటువంటి సంతోష్ బాబు, మన తెలంగాణ బిడ్డ సంతోష్ బాబు మరియు ఒక 20 మంది సైనికులు దాదాపుగా చనిపోవడం, వారికి భారతీయ జనతా పార్టీ తరఫున, భారతదేశ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు చేతులెత్తి నమస్కరిస్తున్నాము, ఘన నివాళి తెలియజేస్తున్నాము. మన భారత మాత కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఈ త్యాగమూర్తుల ప్రాణత్యాగము చాలా విలువైనది. వారి ఏదైతే లక్ష్య సాధన ఉందో, మన భారతదేశ భూభాగాన్ని చైనా కొన్ని సంవత్సరాలుగా వాటి వాస్తవాధీన రేఖ దాటుకుంటూ మన దేశాన్ని భూ కబ్జా చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మన దేశ సైనికులు ఏదైతే ఉన్నారో, ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వము ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 1 ఇంచు జాగా కూడా పోకుండా మనం ఉన్నటువంటి పాత భూభాగం కూడా మనం ఆధీనంలో తెచ్చుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తీయడం అనేది చాలా, దానికి చైనా ఇంతకంటే ఎక్కువ మూల్యం చెల్లిస్తుందని నేను సవినయంగా తెలియజేసుకున్నాను. ప్రపంచంలోనే చైనా దేశాన్ని అత్యధిక జనాభా ఉన్నటువంటి మన దేశమే పోషిస్తున్నది. మన భారతదేశ ప్రధాని కరోనా సందర్భంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, స్వదేశీ చైనా వస్తువులను బహిష్కరించాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరినీ కోరుకుంటున్నాను.
అదేవిధంగా చైనా బజార్లు ప్రతి ఊర్లో ఉంటాయి. ఆ చైనా బజార్లు కూడా మనలో చైనా వస్తువులు ఎక్కువ ఉంటాయి. అయినా కానీ ఫేమస్ కోసం చైనా పేరు పెడుతున్నారు. ఆ పేరు వెంటనే తొలగించి అవి చైనా నుంచి వచ్చినటువంటి వస్తువులన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్ బంద్ చేసి వాటిని మన స్వదేశీ మాత్రమే మనం వాడుకుంటూ చైనా వస్తువులు ఏవి కూడా వాడకుండా ఉన్నట్టయితే మన దేశము ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో చైనాను అదుగాది కాల్ చేసి మనం ఎకనామికల్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ నేను చైనా వస్తువులు బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. గాంధీనగర్ ముఖ్యంగా సింధు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చైనా వస్తువులు అదేవిధంగా విదేశీ వస్తువులు ఏవి కూడా వాడద్దని నేను విన్నవించుకుంటున్నాను. ఈ విధంగా చైనా చాలా ఏమో అనుకుంటున్నది. భారతదేశం అనేది ప్రపంచంలోనే అన్ని దేశాలు కూడా మిత్ర దేశము. మన ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని సంతోషంగా ఉండాలని వారు ఏ విధంగా వైరి లేకుండా భారతదేశము విశ్వ గురువుగా ఎదగాలని వారికి బోధన చేసి అందరినీ సంతోషంగా విశ్వ మానవాళి యొక్క సంక్షేమాన్ని కోరుకునే ఈ భారతదేశ ప్రజల మీద కూడా భారతదేశం మీద కూడా ఈ విధంగా చైనా కాలుతుంది. ఈ విధంగా హత్యాకాండకు పాల్పడము అదేవిధంగా వారు ఏదో అనుకుంటున్నారు. కానీ భారతదేశము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబో రోజులలో ఖచ్చితంగా చైనాకు ధీరైన సమాధానం చెప్తుందని నేను విశ్వసిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112 డివిజన్లో ఉన్న శ్రీ సాయినగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులు 112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్ ప్రారంభించారు. సుమారు 30 లక్షలతో 120 మీటర్ల సీసీ రోడ్డు వేస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డి వెంకటరమణ, ఏఈ ప్రభు, శంకర్ యాదవ్, మహేందర్ రెడ్డి, డిబి రావు, వీరశెట్టి రెడ్డి కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సుమారుగా 35 నుంచి 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయడం జరిగింది. దీనికి గతంలో మాజీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు, ప్రస్తుత అధ్యక్షుడు టీచర్ శంకర్ గారు, అదేవిధంగా వీరశెట్టి గారు, అదేవిధంగా మన ఈ యొక్క డిబి రావు గారు, ఈ కాలనీవాసులు అందరి కోరిక మేరకు ఇక్కడ సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇది పీపీఎంఆర్లో మన యొక్క మొత్తం 112 డివిజన్లో సుమారు ఒక 14 కోట్ల రూపాయలతో ఎక్కడెక్కడైతే మేము ఎన్నికలు జరిగినప్పుడు వాటర్ శాఖలో ఉన్న ఏరియాలు కొన్ని మేము అప్పుడు చూడడం జరిగింది. దానికి అనుగుణంగానే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మా డి వెంకటరమణ గారు, అదేవిధంగా మా ఏఈలు, అన్ని డిపార్ట్మెంట్ మేము అందరం చూసి ఈ యొక్క ఆలోచనతో ఈనాడు ఇక్కడ ఈ యొక్క సీసీ రోడ్ వేయడం జరుగుతుందని సందర్భంగా మనం చేస్తూ ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరం అడుగుపెట్టాం. రామచంద్రాపురం 112 డివిజన్లో ఈనాటి వరకు ఈ యొక్క మిషన్ కాకతీయ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా సుమారు ఒక 94 కోట్ల రూపాయలతో మా ఎమ్మెల్యే మైపాలరెడ్డి గారు, మరియు మా ఎమ్మెల్సీ భూపాలరెడ్డి గారు, మా మేయర్ పొంతురామ్మోహన్ గారు, మా హరీష్ రావు గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, మరి ముఖ్యంగా మా యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ కాలనీ వాళ్ళందరి సహకారంతో ఈనాడు సుమారు ఒక 94 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగిందని ఒక సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంకా చాలా ఉంది. ఇంకా మా పీరియడ్ అయ్యే లోపల మా యొక్క ఎమ్మెల్యే గారు మరియు మా మేయర్ గారు, మా ఎమ్మెల్సీ గారి సహకారంతో, మా ఎంపీ గారి సహకారంతో, మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి సహకారంతో ఇంకా కాలనీలో ఇంకా చాలా సీసీ రోడ్డు వేయవలసిన అవసరం ఉంది. కొన్ని చిన్న డ్రైనేజీ కూడా వేయవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారం తప్పకుండా కొద్ది రోజుల్లో మేము ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి మా యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అన్ని ప్రతిపాదనలు ఈనాడు తయారు చేసుకోవడం జరిగింది. ఈ కొత్త ప్రతిపాదనలు ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి మేము మా కేటీఆర్ గారితో సంప్రదించి ఆ యొక్క శాంక్షన్స్ కూడా తీసుకొని అతి తొందరగా ఎక్కడెక్కడ అవసరం ఉంది అక్కడ రోడ్లు కానివ్వండి, అండర్గ్రౌండ్ అనేది కూడా వేయడం జరుగుతుందని కూడా సందర్భంగా మనం చేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జగ్గయ్యపేట రోడ్డు ప్రమాద క్షతగాతులను పరామర్శించిన మంత్రి. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన పువ్వాడ అజయ్ కుమార్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన బిక్కుమల సంతోష్ బాబుకు నివాళులు. పలు చోట్ల కొవ్వొత్తుల ప్రదర్శన. జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీల బాండ్లు అందజేసిన సత్యం మార్గం ప్రెసిడెంట్ శ్రీ లక్ష్మీ నగేష్.
రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112 డివిజన్లో సీసీ రోడ్ పనులు ప్రారంభం. సంతోషం వ్యక్తం చేసిన స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజేతం. నమస్కారం.